దీంతో పాటుగా మొన్న బడ్జెట్‌లో 9,500 కోట్ల వరకు కూడా బడ్జెట్‌ను కేటాయించడం జరిగింది బీసీ డెవలప్‌మెంట్ కోసము. మీరిప్పుడు బీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. ఎట్లాంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎట్లా చక్కదిద్దదలుచుకున్నారు? బీసీలకు సంబంధించినటువంటి పురోగతి కోసం ఎలాంటి ప్లాన్స్ మీ దగ్గర ఉన్నాయి? మా ప్రభుత్వ పేరే కాంగ్రెస్ ప్రభుత్వం పేరే ప్రజాప్రభుత్వము. మా ఆకాంక్ష ఈ ప్రజల యొక్క సంక్షేమము. ఇది సంక్షేమ ప్రభుత్వం. ఈ సంక్షేమ ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోరుకోవడము మరియు ప్రజలు కోరుకున్న ప్రతి ఆకాంక్షను నెరవేర్చడమే మా బాధ్యత. కాబట్టి మీరు 9,200 కోట్ల రూపాయలు ఇవాళ బీసీ సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లో కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఫెడరేషన్లకి, ప్రతి ఫెడరేషన్కి, ఫిషర్మెన్కి, వాషర్మెన్కి, ప్రతి నాయి బ్రాహ్మణులకి, ప్రతి ఒక్క చిన్న చిన్న ఫెడరేషన్లకు కూడా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ కేటాయించడంలోనే దాని చిత్తశుద్ధి తెలియజేసుకుంది. ఖచ్చితంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లో గతంలో మరి గత పాలకులు ఏవైతే నిర్లక్ష్యం చేశారో వాటన్నిటినీ మేము సమీక్షిస్తున్నాం. అతి తొందరలోనే దీంట్లో కూడా మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్కి సంబంధించి కానీ, బీసీలకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన లోన్లు కానీ, నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ అనేక విధాలైనటువంటి స్కీమ్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ సమీక్షిస్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున కూడా మంచి జరుగుతుంది. మంచి శుభవార్త వాళ్ళకు కూడా త్వరలోనే మా ముఖ్యమంత్రి గారు మరియు కాంగ్రెస్ మంత్రుల ఆధ్వర్యంలో మంచి వార్తను వాళ్ళకు కూడా తెలియజేస్తాం. బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేవి దాదాపు 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. లక్షలాది మంది యువత వారికి సంబంధించినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము అప్లికేషన్లు అయితే పెట్టుకొని ఉన్నారు. వాటి విషయంలో ఏమైనా పునరుద్ధరణ చేయబోతా ఉన్నారా మీరు? గత ప్రభుత్వంలో మీకు చిన్న ఉదాహరణ చెప్పాలన్న, ఇక్కడ గత ప్రభుత్వంలో 300 సీట్లు ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కోసం మనం పెట్టడం జరిగింది. దాంట్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం ఒక 15% పెట్టింది. కానీ గత పాలకులు మరి బుద్ధుండి చేసిండ్రా, బుద్ధి లేక చేసిండ్రా, మరి వాళ్ళకి విచక్షణ లేక చేసిండ్రా తెలియదు. కానీ బలహీన వర్గాలకు సంబంధించిన దాంట్లో అనేక మంది ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అబోవ్ ఇన్కమ్ ఉన్నోళ్ళు, ఆదాయానికి మించి డబ్బు ఉన్నోళ్ళు కూడా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు కూడా అనేక మందికి ప్రత్యేక కారణాలతోటి ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు పంపించారన్న పేరుతోటి 30% సీట్లు తీసుకున్నారు. ఈ 30% సీట్లు మా బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలవే. మా బలహీన వర్గాలకు సంబంధించి ఈ ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయం జరిగినా ఖచ్చితంగా సంబంధిత అధికారులను పిలిపిస్తాం, అడుగుతాం, ఖచ్చితంగా కూడా వాటిని అన్నింటినీ పరిష్కరిస్తాం. బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువకులకు ఏమాత్రం అన్యాయం జరిగినా సహించేది లేదు. దీంతో పాటుగా ఇంకా కొన్ని రకాలుగైనటువంటి డెవలప్మెంట్స్ అయితే అవసరం ఉన్నాయి. బీసీలకు సంబంధించినటువంటి విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తున్నటువంటి సందర్భం. ఈ మిగిలినటువంటి కార్పొరేషన్లతో పోలిస్తే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది దాదాపు 136 కులాలకు సంబంధించినటువంటి విషయంలో అభ్యున్నతికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది. దాని విషయంలో ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలనకు, సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈ కాంగ్రెస్ పాలనలో ఖచ్చితంగా దళిత, బహుజన, గిరిజన, మైనారిటీలకు న్యాయం చేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించి మరీ, మీరు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లను కూడా మీరు ఒకసారి గమనించండి, లిస్టు తెప్పించుకోండి. వాళ్ళందరికీ కూడా దాదాపు 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం ఉంది. మా అనుభవాన్ని జోడించి అధికారులతోటి సమీక్షించి మాట్లాడి ఖచ్చితంగా కూడా ప్రతి వర్గానికి న్యాయం చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.